హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. సాటర్డే స్పెషల్ టమాటా పప్పు అయితే నా స్టైల్లో చేశాను. పప్పు అయితే చాలా బాగా వచ్చింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. సింపుల్గా మీ ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా చేయాలో చెప్తాను. టమాటా పప్పు రెగ్యులర్గా కాకుండా టేస్ట్ అది డిఫరెంట్గా ఉండేలాగా ఈరోజు అయితే ట్రై చేశాను. నా స్టైల్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మన ఛానల్ ముందుకు వెళ్ళి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో తప్పకుండా చూడండి. టమాటా పప్పు అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఇంకా ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేను ఆ విధంగా అయితే ట్రై చేసి మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. టమాటా పప్పు ఫస్ట్ అయితే పెసరపప్పుని నీట్గా కడుక్కొని 2 టైమ్స్ అందులో వాటర్ అయితే పోసాక దాన్ని మూత పెట్టి ఉడికించుకున్నాను. 3 పెద్ద సైజ్ టమాటాస్ అయితే తీసుకోవాలి. ఆనియన్ అయితే ఓన్లీ ఒక్కటి చిన్నది చాలు. పప్పు అయితే మరుగుతుంది. తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేయాలి. తర్వాత చూడండి ఎలా ఉడుకుతుందో. ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తే తీయగా అయిపోద్ది, ఆ టేస్ట్ అనేది మనకు రాదు. కాబట్టి టమాటాలు ఎక్కువగా వేయండి. ఉల్లిపాయ చిన్న సైజు వేస్తే సరిపోద్ది. తాలింపుకి అయితే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను. పప్పు అయితే ఇంకా చిన్న పలుకు అయితే ఉడకాలి. చూడండి ఎలా ఉడుకుతుందో పప్పు. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం అయితే ఎక్కువే వేయాలి. ఎక్కువ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది, లేదంటే చప్పచప్పగా ఉంటుంది టమాటాల టేస్ట్ వల్ల. సో చిల్లీస్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ మనకి సరిపడా వేసుకోవచ్చు, ఎందుకంటే పప్పులో ఎక్కువగా వేయకూడదు. ఫస్ట్ తక్కువ వేసుకోండి, తర్వాత మీకు తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 2 గ్లాసెస్ చింతపండు వాటర్ పోయాలి. ముద్దపప్పు కదా అని అనుకుంటారు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది చింతపండు వేస్తేనే. ఎక్కువగా అవసరం లేదు, చిన్న గ్లాసులు 2 వేస్తే సరిపోద్ది. చూడండి ఎలా ఉడుకుతుందో. పప్పు అయితే బాగా ఉడికింది, బాగా మెత్తగా. టమాటాలు కూడా వేయడం వల్ల మంచి కలర్ అయితే వచ్చింది పప్పుకి. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను మిరపకాయలు అయితే వేపుతున్నాను, ఎండుమిర్చి. మేము పప్పు చేసుకున్న ప్రతిసారి ఇలా వేపుకుంటాము, ఎందుకంటే దాంతో తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది సాల్ట్లో పెట్టుకో తింటే ఇలాగా. సో మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేశారేమో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే తాలింపులో వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాము. ఎండుమిర్చి అయితే కొంచెం లేట్గా వేయాలి, లేదంటే వాటితో కలిపి వేస్తే మాడిపోతాయి. అందుకే నేను తర్వాత వేసుకున్నాను ఎండుమిర్చి. చూడండి కలుపుకోవాలి. తర్వాత అయితే వేడివేడి పప్పు వేసాను. వాసన అయితే చాలా బాగా వచ్చింది. తాలింపు అయితే గుమగుమలాడింది. ఇంకా తాలింపు పెట్టేసిన తర్వాత అయితే ఇలా దించి పక్కన పెట్టుకున్నాము. ఇంకా టేస్టింగ్ టైము. పప్పు అయితే చాలా బాగా వచ్చింది. ఆ కరివేపాకు, ఆ పోపు అయితే లుకింగ్ చాలా బాగుంది. ఆ మిరపకాయ అయితే నా కోసం వేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పప్పులో మిరపకాయ వేసుకుంటే. మా ఇంట్లో ఉన్న ఆవకాయ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఎప్పుడు పప్పు ఆవకాయ మంచి కాంబినేషను. ఆ ముద్ద కలుపుకొని వేడివేడి అన్నంతో అలా పెట్టుకొని తింటే రుచి అయితే చాలా బాగుంది. కానీ నేను తినలేదు, దివ్యాకు పెట్టాను, ఎందుకంటే తనకి చాలా ఇష్టం పప్పు అంటే. టేస్ట్ ఎలా ఉందంటే సూపర్గా ఉందన్నది. ఆవకాయ కూడా తనకి చాలా ఇష్టం. చూడండి ఎలా నాకుతుందో. ఇంక మేమైతే తినడం మొదలుపెట్టాము. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. ఆ పులుపు, కారం, టమాటా టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్.